believes on me, out of his belly shall flow rivers of living water. This is what we have in common, my friends. What we have in common is this. Every single one of us, every human being that's breathing air in this place. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క జీవి ఇక్కడ గాలి పీల్చుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా one day will breathe their last breath. ఒక రోజున ఆఖరి శ్వాస వారు పిలుస్తారు, ఒక రోజున వారు మరణిస్తారు. That's why we're standing up here speaking with the desperation that we have. And friends, the Bible says the wages of sin is death. బైబిల్ వాక్యం చెప్పుచున్నది మనిషి పాపమునకు జీతముగా దేవుడు మరణాన్ని ఇచ్చాడు అని. My brothers, you have lived and you have worked hard in sin, and God is not unjust. He will pay you the punishment for your life of sin. This is the bad news. This is the good news. The gift of God is eternal life through Jesus Christ our Lord. చూడండి, మిమ్మల్ని భయపెట్టాలని ఇక్కడ నుండి చెడ్డ వార్తలు మీకు చెప్పట్లేదు. అయితే దేవునిలో ఒక మంచి వార్త కూడా ఉన్నది. మన పాపములను క్షమించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించి ఉన్నాడు. Do you think God does not know of your adultery? God does not know of your pornography? He doesn't know of your drunken beatings of your wife? మీరు అనుకుంటున్నారా మీరు మీ భార్యను కొడుతుంటే ఎవరికి తెలియదు అని, మీరు త్రాగుతుంటే ఎవరికి తెలియదు, అశ్లీల దృశ్యాలు మీరు రహస్యంగా చూస్తున్నప్పుడు ఎవరికి తెలియదు అని మీరు అనుకుంటున్నారా? దేవుడు మన ప్రతి పాపమును చూస్తున్నాడు. మీ హృదయంలో ఉన్న వ్యభిచారాన్ని దేవుడు చూస్తున్నాడు. Do you think that God does not see how you discriminate against your brother just because he's from a different caste? చూడండి, ఒక అన్య కులంలో పుట్టాడని, తక్కువ కులంలో పుట్టాడు అని ఒకరినొకరు తక్కువగా చేసి చూస్తున్నప్పుడు దేవుడు దాన్ని పాపంగా ఎంచడానికి మీరు అనుకుంటున్నారా? ప్రతి ఒక్క హృదయ తలంపుని దేవుడు చూస్తున్నాడు. Oh my friends, your condemnation does not slumber. It is not idle. One day God will repay every man for his sins. And you may think that you can run and you can run and you can escape accountability for your life of sin, but you cannot rebel forever. You know, many people today, they run after signs and wonders and they want to see miracles. Well, Jesus committed the greatest miracle of all time. చూడండి, చాలా మంది ఈ లోకంలో మాకు అద్భుతాలు కావాలి, మాకు ఆశ్చర్యాలు కావాలి అని వెతుకుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఎంతో అద్భుతం చేస్తున్నాడు ఈ భూలోకంలో. ఏమిటి అంటే, For Jesus lived in a weak human body and he committed no sin, though he was tempted in all points. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం ఏంటి అంటే, మనిషి రూపంలో బలహీనమైన వ్యక్తిగా ఈ భూమిలో జీవిస్తూ ఏ పాపం లేకుండా జీవించాడు. And this is why, my friends, that death and the grave could not hold Jesus Christ. అందుకే ఆ మరణం కూడా యేసుక్రీస్తు వారిని వహించలేకపోయినది. ఆయన మరణాన్ని జయించి పైకి వచ్చాడు. ఎందుకు అంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి. You say that Jesus died? Maybe you don't know this, but do you know what the silver is? Do you know what the cross is? చూడండి, మీకు సిలువ అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మరణించారు సిలువ మీద. ఆ సిలువ అంటే ఏంటి అంటే, The cross is not a piece of jewelry or an item of decoration. The cross was a form of ancient and cruel capital punishment. చూడండి, సిలువ అనేది ఒక మెడలో వేసుకునేదో అలంకరణకి చర్చల మీద పెట్టుకునేటువంటిది కాదు. ఈ సిలువ అనేది కిరాతకమైనటువంటి పాపం చేసిన వ్యక్తులకి దేవుడు విధించేటువంటి శిక్ష. అది రోమా ప్రభుత్వం విధించేటువంటి శిక్ష. అది Our goal, our mission here today is to point you to Jesus Christ. We want to tell you the story of Jesus Christ. చూడండి, మేము యేసుక్రీస్తు వారి గురించి, ఆయన సిలువ ఎందుకు ఎక్కాడు, సిలువ ఎందుకు మరణించాడు అని చెప్తామని మీ దగ్గరికి వచ్చి ఉన్నాం. Oh my friends, Jesus Christ, he lived a perfect life. He fed the hungry. He cast out devils. He embraced the leper. He forgave sinners. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన ఎంతో పరిపూర్ణుడిగా జీవించాడు, పాపం లేకుండా జీవించాడు. ఆయన ఈ లోకంలో ఉన్న పేదవారికి సహాయం దయచేశాడు. అలాగే కుష్ఠరోగులు నయం చేస్తూ దయ్యాలను వెలగొడుతూ ఆయన పవిత్రుడిగా ఈ లోకంలో జీవించాడు. Oh my brother, now so Jesus Christ lived the most beautiful life that any human could ever live. చూడండి, ఏ మనిషి నివసించలేనంత మంచివాడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మర్చిపోయారు. He forgave those who struck him. The Bible says that before they put him to death, they mocked him when they punched and spit upon him. చూడండి, యేసుక్రీస్తు వారిని ఎవరైతే The cross, my friend. Do you know why Jesus was put to death? మీకు తెలుసా అండి, ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు, ఎందుకు చనిపోయాడు అంటే, Because he spoke the truth and men hate the truth. ఎందుకు అంటే ఆయన నిజాన్ని పలికాడు. మనుషులు ఎప్పుడు కూడా నిజాన్ని ద్వేషిస్తారు కాబట్టి. Now, so hold it out. The Bible says that the heart is deceitful above all things and desperately wicked.
బైబిల్ చెప్పుచున్నది మనిషి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది అన్నిటిలోనూ బహు వ్యాధి కలిగినది అని దేవుని వాక్యం చెప్పుచున్నది. And Jesus Christ, He exposed the wickedness and the corruption of the people of His day, and they would not tolerate it. They put Him to a cruel death. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపాన్ని బయటికి తీసుకొచ్చారు, ప్రతి ఒక్క పాపాన్ని బయటికి చెప్పారు కాబట్టి వారు ఆయన ద్వేషించారు, ఆయనకి సిలువ వేసి ఉన్నారు. But the Bible says that Jesus, no man took His life from Him. He laid down His life. చూడండి, బైబిల్ చెప్తున్నది ఎవరు ఆయన ప్రాణములు తీసుకోలేదు కానీ ఆయన మన కొరకు తన ప్రాణములు పెట్టారు అని చెప్తున్నది. Yesu Pavamata Nenu Manchi Kapari. He is the good shepherd who lays down His life for the sheep. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణం నేను పెట్టుచున్నాను అని. మనందరి కొరకు యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టి ఉన్నారు. He is the King of glory. He did not have to voluntarily humble Himself to the point of death. చూడండి, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, దేవుడికి దేవుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన మరణాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఆయనను నీ పాపము నా పాపము కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు. The Bible says without the shedding of blood there is no remission or forgiveness of sins. చూడండి, బైబిల్ చెప్పుచున్నది రక్తము చిందించకుండా మనుషుల యొక్క పాపము క్షమించబడదు అని బైబిల్ చెప్పుచున్నది. And this is why Jesus Christ volunteered His life to act as a substitute, a sacrifice for all who trust in Him. ఎందుకొరకే యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణములు పెట్టాడు, మన అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మన పాపములు క్షమించబడ్డాయి అని మన దేవుని చేత యోగ్యులుగా ఎంచబడతాము అని. Jesus said, I am the bread from heaven. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను పరలోకపు రొట్టెను, భోజనము అని చెప్పి ఉన్నారు. My friends, every day we need rice, we need food to live, right? ప్రతిరోజు మనకు భోజనం కావాలి, ప్రతిరోజు మనకు భోజనం కావాలి. But the Bible says that man does not live by bread only, but by every word of God does man live. అయితే దేవుని వాక్యం చెప్పుచున్నది మనుషులు కేవలం భోజనం వల్ల కాదు, దేవుని వాక్యం వల్ల కూడా జీవిస్తారు అని దేవుని వాక్యం చెప్పుచున్నది. Now sahodara eppadu mee maadinamu eppadu andaru sachipoyi andaru samadhi veltaru. This is why, my friends, we need this bread. Ee paralokamu bojam, ee paralokamu roti. We need this bread from heaven. చూడండి, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ, ఎంత మంచి భోజనం తిన్నప్పటికీ, ఎంత సుఖంగా ఉన్నప్పటికీ ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు. కాబట్టి మనకి పరలోకపు ఆహారం కావాలి, దేవుని యొక్క వాక్యం మనకి కావాలి. No matter how rich you are, no matter how good the food is, even if you take the best medicines, you have the best doctors, you have the best health, we all will die the same. Even the rich and the poor both get eaten by worms. చూడండి, మనం ఎంత మంచి వైద్యాన్ని అనుభవించినా కానీ, ఎంత మంచి ఆసుపత్రికి వెళ్ళినా కానీ, ఎంత సుఖంగా బ్రతికినా కానీ ఒక దినాన మనం చనిపోతాం. మన వైద్యం మనల్ని రక్షించలేదు. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక దినం చనిపోతాం. నా సహోదరుడా, దేవుడు మీ కుటుంబాన్ని ఇచ్చారు, దేవుడు మీ భోజనం ఇచ్చారు, దేవుడు మీ జీవితం ఇచ్చారు. దేవునికి మహిమ ఇవ్వండి. My friends, you need this bread from heaven that if a man eats, he'll never hunger again. చూడండి, మనం ఒకసారి దేవుని వాక్యాన్ని అనుభవించి దేవుని అంగీకరించిన వారు ఎప్పటికీ కూడా ఆకలి కొనడు అని దేవుని వాక్యం చెబుతున్నది. కాబట్టి మనందరికీ దేవుని వాక్యం అవసరమై ఉన్నది. ప్రియ సహోదరులారా, Jesus said, I am the water of life. యేసుక్రీస్తు వారు చెప్పన్నాడు, నేనే జీవాన్ని ఇచ్చేటువంటి నీళ్ళనై ఉన్నానని చెప్తున్నాడు. He said, whoever believes on me, out of his belly shall flow rivers of living water. నా యందు విశ్వాసం ఉంచిన వాడి నుంచి జీవధారలు బయలువెళతాయి అని, వాడు ఎన్నటికీ మరణించడు అని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. And this he spoke of the Spirit. Devani Padishudatma. Now Sahodara Miku Devani Padishudatma Abhishek Kavali. Andaru Devani Padishudatma Abhishek Kavali. My friends, Jesus is the water of life. And we're here to tell you that if you drink of this water, if you drink the water that Jesus
think, my friends, that means you can escape death? If I only keep drinking good water for the rest of my life, I won't die. చూడండి, మనం మంచి నీళ్లు తాగుతున్నాం కదా, నాకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కదా అని మీరు అనుకుంటున్నారేమో. ఒక దినాన మనం మరణిస్తాం, మన నీళ్లు కూడా మనల్ని రక్షించలేము. Oh, my friends, no matter how good the food is we eat, no matter how much money you have, no matter how much water, good water. అనుభవించిన బాధ నుంచి ఏవి కూడా ఆయన. You see, there's a moment when Jesus was on the cross చూడండి, యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు ఒక క్షణం ఉన్నది where he looks up to heaven and he says, my God, why have you forsaken me? ఆయన శిలువ వైపు చూసినప్పుడు, శిలువలో ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు, నా దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. And there's a verse in the Bible that says this. బైబిల్లో ఒక వచనం ఉన్నది, అది ఈ మాట చెప్తున్నది. The one who knew no sin became sin for our sakes. చూడండి, బైబిల్ ఈ మాట చెప్తున్నది, పాపం ఎరుగని అతనిని దేవుడు పాపముగా ఎంచాడు అని. You see, Jesus didn't just die for your sins. Jesus literally became your sin and my sin. చూడండి, కేవలం యేసుక్రీస్తు వారు మీ పాపముల కొరకు, నా పాపముల కొరకు మరణించడమే కాదు, ఆయన మన కొరకు పాపముగా ఎంచబడ్డాడు, చేయబడ్డాడు. And when our sins got inputted on him like information on a computer, it got downloaded into him. మన పాపములు ఎప్పుడైతే చేస్తున్నామో ఆ పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద పెట్టబడ్డవి. In that moment, Habakkuk 1:13 says, God's eyes are too pure to look on evil. చూడండి, మన పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద పెట్టబడ్డాయి కాబట్టి దేవుని కన్నులు యేసుక్రీస్తు వారిని చూడలేదు ఆ క్షణంలో. And God turned his back on his son and poured out all of his wrath, all of his justice that's due for you and I on Jesus. యేసుక్రీస్తు వారు శిలువలో ఆ పాపమంతా మోపబడ్డప్పుడు దేవుడు తన ముఖమును త్రిప్పుకొని ఆయన మీద పూర్తి ఉగ్రతను వేసి ఉన్నాడు. మనందరి కొరకు యేసుక్రీస్తు వారిని దేవుడు నలకొట్టి ఉన్నాడు, చిత్తకొట్టి ఉన్నాడు. And then Jesus looked up to heaven and he said this, it is finished. అప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం వైపు చూసి ఈ విధంగా చెప్పాడు, సమస్తము నేను జరిగించి ఉన్నాడు, ఇది ముగించబడి ఉన్నది అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. What was finished? ఏది ముగించబడుచున్నది? He was saying justice has been satisfied. ఆయన ఏం చెప్తున్నాడంటే న్యాయం జరిగించబడింది, తీర్పు తీర్చబడింది అని చెప్తున్నాడు. The price for sin and death has been paid. చూడండి, పాపము గురించి, నరకము గురించి, ప్రతి ఒక్క దాని గురించి తీర్పు తీర్చబడింది. And then he released his spirit and died. Jesus, the one true God, died. చూడండి, దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు శిలువలో చిత్తకొట్టబడ్డాడు. చూడండి, అక్కడితో కథ ఆగిపోలేదండి.
trust in me and what I've just done on the cross. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన పని మీద మీ నమ్మకాన్ని విశ్వాసమును ఉంచమని చెప్తున్నారు. That they will have eternal life and a relationship with me. చూడండి, నిత్యము మన దేవుడితోటి సంబంధం కలిగి ఉండడానికి దేవుడు మన గురించి చేసిన దాని గురించి ఆయన చెప్పమనుచున్నాడు. My friends, we're not here to make a spectacle. చూడండి, ఇక్కడ కేవలం మీరు హాస్యాస్పదంగా కనబడటానికి సంతోషంగా మేము ఈ మాటలు చెప్పట్లేదు. We're here to tell you that there's good news. Repent of your sins. Put your faith in Christ. చూడండి, మీరు మారు మనసుతో ఉండండి, మీ పాపములు విడిచిపెట్టి దేవుని విశ్వాసం ఉంచుతారని మాటలు చెప్తున్నాం. Repent of your dead works and false religions and trust in the one true God. చూడండి, మీ యొక్క మతానుసారమైన క్రియల నుంచి, మీ పాపము నుంచి పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం నుంచి రక్షణ పొందండి అని చెప్పడానికి వచ్చాను. Come and trust the work of Jesus will hold you up before the one true God when you stand before Him. చూడండి, మన దేవుని ఎదుట నిలబడి మన దేవుని తీర్చుకు ముందుకే యేసుక్రీస్తు వారి రక్షణ పొందండి అని చెప్పడానికి మీ దగ్గరికి That's వచ్చాను. what real faith is, my friends. చూడండి, ఆయన యందు నిలబడి విశ్వాసం ఉన్నది. The way that I'm trusting that this ladder is holding me up right now. చూడండి, ఆయన నమ్ముతున్నాడు. ఈ యొక్క నిచ్చెన మీద నిల్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ నిచ్చెన గట్టిగా ఉన్నదని నమ్ముతున్నాడు. That's the way Christ calls us to trust in what He's done on the cross. చూడండి, యేసుక్రీస్తు వారి శిలువలో చేసినప్పుడు కూడా ఆ విధంగానే మనం యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాలి. ఆయన శిలువలో నిలిచిన పని మీద విశ్వాసం ఉంచాలని చెప్తున్నాడు. I am one day I'm going to die just like you. చూడండి, ఒక దినాన మనం చనిపోతాం. But my friends, I can stand here before you with the full confidence in what Jesus has done. యేసుక్రీస్తు వారి 105. One more. 79. Hallelujah. David is still what? 79. Somebody. Okay. Okay. This lady right here is 105 years old. Right? Me pere amama, me pere emati? Lydia Garu. Hallelujah. I'm a Christian. Lydia. Hallelujah. 105 years old. Solomon. Hallelujah. 105. Not 5. Your sins, repent of your dead works, and put your hope and your trust in Jesus Christ. చూడండి, మీ యొక్క పాపములు విడిచిపెట్టి మీ యొక్క మతానుసారమైన క్రియలను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. You can come to Him today, this moment, now. చూడండి, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి రక్షణ పొందొచ్చు. If His Spirit is working in your hearts right now, చూడండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీరు పనిచేస్తుంటే మీరు దేవుని దగ్గరికి రావచ్చు. if the words that I've been speaking have pierced your hearts, చూడండి, మేము మాట్లాడుతున్న మాటలు మీ హృదయాన్ని కోసినట్లయితే, మీ హృదయంలోకి వచ్చినట్లయితే మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావచ్చు. and God's Spirit is letting you know that you are vile before a holy God. చూడండి, దేవుని యొక్క Brother Michael, keep this thing in front of your mouth, brother. మీరు There you దేవుని go. ఎదుట తీవ్రమైన పాపములు ఉన్నారని. Turn away from your sins. Turn away from your sins. Turn away from the false religions that you have. తప్పుడు ఉద్దేశాల నుంచి, తప్పుడు మతం నుంచి మన దేవుడు వస్తున్నాడు. Because that feeling that you have that by the Spirit, that is not coincidence. చూడండి, అది మనలో ఉన్నటువంటి భయం ద్వారా మన దేవుడి దగ్గరికి రావాలి. That's God drawing you, letting you know that you need to be redeemed. And that Jesus is the only way for it to happen. He said Himself, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. ఆయన చెప్పి ఉన్నాడు, నేనే మార్గములు సత్యములు జీవములు ఉన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చెప్పి ఉన్నాడు. Jesus didn't say He was a possible way. Jesus didn't say that He was one of many gods. He said He was the only way. ఆయన చెప్పినాడు, నేనే మార్గములు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. And He said that this is eternal life, to know You, the only true God, and Jesus Christ, whom You have sent. చూడండి, యేసుక్రీస్తు వారి యందు మనం దేవుని తెలుసుకుంటామని, ఆయన ద్వారా మనం రక్షింపబడతామని వాక్యము చెబుతున్నది. Stop praying to the dead idol and come to know the one true God through redemption in Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి విమోచనలు, రక్షణలు అనుభవించడానికి మనము చేసుకున్నటువంటి మన యొక్క సొంత ఉద్దేశాల నుంచి, సొంత దేవుడి నుంచి మనం తిరిగి దేవుడి వైపు పోతాం. My brother's going to continue. You're gonna continue, bro. You get up. All right. Hold on. I gotta take West back. All right. Okay. Brother Vijay, you're up. You're up, brother. Take the ladder. Who up?
అది మంచిలో ఏవండి స్వరూపం అది No fear, huh? Strength and honor. Strength and honor, brother. Come on, Maximus. Bro, can I get a napkin somewhere? I don't a kerchief and That's okay if you can't. Don't worry about it. don't have, brother. I usually bring a kerchief. Here we go. Thank you, brother Vijay. Here, brother, take that, bro. Who? Brother, sort of. Thank you, bro. Brother, please pray for me. I have. Pray for me. Bless my brother. Prabhu, Paralokama Siruvarame Vandi, Mi Nijamaina, Shanti Evandi, Prabhu, Mikuma, Nirikshin, Mi Mahima Mato Kauli, Slotra Mahalavia say, Ami Parisha, Mavishe Kauli, Slotra. Say, Prabhu, Mikuma, Prabhu, Mi Mahima Mato Kauli. I am a Kutumba, I am a Rogin Prabhu, Siruvarame Vandi, Prabhu, Ejiva and Chalachindi, I am a Kappa. Amen.